మహాశివరాత్రి కేవలం ఒక పండగ కాదు, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ విశ్వమంతా శివమయం. ఆ శివుడే లయకారుడు. ఆయనే సృష్టికి ఆధారం. మహాశివరాత్రి అంటే చీకటిని చీల్చుకొని వెలుగువైపు సాగే ప్రయాణం. మనలోని అజ్ఞానాన్ని వదిలి ఆ పరమేశ్వరుడి ధ్యానంలో మునిగిపోవడమే ఈరోజు ప్రత్యేకత. ఈ పవిత్రమైన రోజున నేను మా దగ్గరలోని శివాలయానికి వెళ్ళాను. పొద్దున్నే వెళ్ళినా కూడా భక్తులతో గుడి అంతా కలకలలాడుతోంది. ఓం నమ శివాయ అనే మంత్రఘోషతో గుడి అంతా ఒక ప్రశాంతమైన శక్తితో నిండిపోయింది. ఆ ధూపం వాసన, గంటల చప్పుడు వింటుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ లింగానికి అభిషేకం చేయడానికి చాలా ఓపికగా లైన్లో వేచి ఉన్నారు. నేను కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను. జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా ఒక్కసారి ఆ శివలింగం ముందు తల వంచి మొక్కితే చాలు, ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. సకల చరాచర జగత్తుకి ఆధారమైన ఆ మహాదేవుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.